తర్వాత కంటిన్యూ చేసి రెండుసార్లు ఒకసారి చదవటం ఇప్పుడు నేను 2 సార్లు చదివాను గురుగారు. వారు 2 మార్లు చదివారు, కానీ రెండవ రికార్డ్ అవ్వలేదు మళ్ళీ. ఇంకా చదవనా మేడం? సరే, మరొకసారి చదువుతానండి. రికార్డ్ చేయలేదు. సా భూధరాణమధిపేన తస్యాం సమాధిమత్యాముదపాది భవ్యా సమ్యక్ ప్రయోగాద పరీక్షతాయాం నీతా వివోత్సాహ గుణేన సంపత్. సా భూధరాణమధిపేన తస్యాం సమాధిమత్యాముదపాది భవ్యా సమ్యక్ ప్రయోగాద పరీక్షతాయాం నీతా వివోత్సాహ గుణేన సంపత్. బాగుంది. శ్రీదేవి గారు పదవిభాగం చేయాలి శ్లోకం. నమస్తే. అస్మద్గురుభ్యో నమః. సావూధరాణామధిపేన తస్యాం సమాధిమజ్జాత్ ఉదపాది భవ్యా సమ్యక్ ప్రయోగాత్ అపరిచ్ఛతాయాం నీతా వివోత్సాహ గుణేన సంపత్. సాభూధరాణాం అధిపేన తస్యాం సమాధిమజ్జాం ఉదపాది భవ్యా సమ్యక్ ప్రయోగాత్ అపరిచ్ఛతాయాం నీతా వివోత్సాహ గుణేన సంపత్. పదవి భాగము. సా భూధరాణాం అధిపేన తస్యాం సమాధిమత్యాం ఉదపాది భవ్యా సమ్యక్ ప్రయోగాత్ అపరిచ్ఛతాయాం నీతో ఇవ ఉత్సాహ గుణేన సంపత్. నీతౌ అన్నారా? ఏమన్నారు? నీతో నీతో నీతౌ నీతో. ఇక్కడ శ్లోకంలో నీతా వివోత్సాహ గుణేన అని వచ్చింది. పదవి భాగంలో నీతో అన్నాడు. యాక్చువల్ గా నీతా వివోత్సవ నీతో, అందుకని నీతో అక్కడ సందేహం వచ్చింది, కానీ నేను చదవడం అయితే నీతో ఇవ. వేరే చేయాలి సందేహం వృత్తి. నీతౌ నీతావ ఎందుకైంది? ఇంత క్రితం కూడా వృతశత్ర గుణసంధ్య ఇంత క్రితం అయ్యా 20వ శ్లోకంలో కూడా ఇలాగే వృతశత్రావ అవేదనాజ్ఞాం అని ఉన్నప్పుడు మనం వృతశత్రువు అని చెప్పి చదువుకున్నాం. అలాగే పద విభజన చేసేటప్పుడు ఇక్కడ కూడా అలాగే అవు అని చెప్పి చెప్పాల్సి ఉంటది. అంతే. చెప్పడం ఎందుకు అంటే అక్కడ పాదాంతం కనుక మీరు చేస్తే పర్వాలేదు. అది కదా కలిపి చెబితేనేమో కలిపి వచ్చేస్తుంది. కలిపి చెప్పడం కాదు, అట్లానే చదవాలి. అది విడివిడిగా విభాగం చేసి చదివితే ఛందస్సు భంగం అవుతుంది. సంధి ఉంది గురుగారు. సంధి ఉంది కదా అక్కడ. నీతౌ ప్లస్ ఇవ, నీతౌ ప్లస్ ఇవ నీతా ఇవ అవాంతాదేశ సంధి ఉంది అక్కడ. అందుకోసం సంధిగతంగా అది అలాగొచ్చింది, సంధిగతంగా అలా వచ్చిందండి. మొన్న చదువుకున్న దాంట్లో కూడా అదే ఏచోవ్యవ సంధి వచ్చిందండి. మొన్న చదువుకుంది కాకపోతే అది మీరు పాదాంతం కనుక విరిచినా పెద్ద ఇబ్బంది లేదు. ఇక్కడ మధ్యది విరచడానికి వీలు లేదు. ఎందుకంటే నీతౌ అని చేశారనుకోండి, తర్వాత అకారం ఎక్కువ అయిపోయింది, అప్పుడు ఛందస్సు భంగం అయిపోతుంది. నీత వివ కదా, నీత వి అయిపోయింది అక్కడ. నీతౌ ఇవ నీతా వివ. ఇప్పుడు పదవి భాగంలో నీతా వివోత్సాహం చేయడానికి అంటే విసంధి చేయడానికి వీల్లేదు కదా. మీరు సంధి సంస్కృతం మన జనరల్ సంధి విసంధి చేయదు. నీతా వివ అని చేయడానికి వీల్లేదు. నీత ఏంటే మొన్న 20 వృతశత్రావేదనాజ్ఞ అన్నప్పుడు వృతశత్రువు ఏకపాదంగా చదివేస్తే వృతశత్రావేదనాజ్ఞం చదవమన్నారు. ఇది లేదంటే గనక వృతశత్రావు అవేదనాజ్ఞామం చదవమన్నారు. అప్పుడు వేరే పాదం గనక మనం విరిచిన ఇబ్బంది ఏం లేదు అని అంతేం లేదు. అక్కడ కూడా మనం కలిపి చదవాలి. ఒకవేళ పాదం గనక మధ్యలో మన పాదాంతే యతి గనక, యతి ఒక ఉంది కనుక మన యతి అంటే పద విచ్ఛేద పద విభాగం వేసుకోవచ్చు కనుక మనకి ఇబ్బంది లేదు.
ఇక్కడ ఒకటే పదంలో కదా, ఒకటే దాంట్లో ఇక్కడ ఒకటే ఉంది. అంటే ఛందస్సు భంగం కాదు, ఛందస్సు భంగం కూడా కాదు. నీతో యువ అన్నప్పుడు కూడా మనకు ఛందస్సు భంగం కాదు, కానీ నిసంధి లాగా చదవాల్సి వస్తుంది. ఓకే, సరేనయ్యా, గుర్తుపెట్టుకుంటా. అదే ఇది మనకు ఎక్కువ ప్రయోగాలు ఉండవు, ఈ అవయవాలు ఎప్పుడో కానీ రావు. అది మనం ఈ అంటే కౌముది లఘు సిద్ధాంతం చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇక్కడ ఏజాయ సూత్రం ఉంది అని. లేకపోతే మిగతా వాళ్ళకి మిగిలిన సందులు అన్నీ మనకు వ్యవహారంలో ఉంటాయి. శ్రవణ దీర్ఘం కానీ, గుణసంధి కానీ, వృద్ధి సంధి కానీ వస్తుంటాయి, ఇవి రావు. ఇప్పుడు ఇది తెలుగులో లేదు. ఈ ఛందస్సు ఇది తెలుగులో మనం ప్రయోగించాం కదా. అవును. ఇప్పుడు ఇక్కడ నీతా వివోత్సాహ గుణేన అన్నప్పుడు ఇక్కడ ఏజోయవయం రావట్లేదా అయ్యా? వచ్చింది కదా. ఓకే, నీతోలో అవు ప్లస్ ఈ ఆవు వచ్చింది, ఆవు ఈ ఆవి, నీతా వివ, అక్కడ కూడా అవే చెప్పిన 20వ శ్లోకంలో కూడా అలాగే వచ్చింది, శత్రువు అన్నట్టు. శత్రావు ఇవ, శత్రువు శత్రావు, శత్రావు అవేదనాజ్ఞం, శత్రువు అని పాదాంతం కాబట్టి మనం. మేడం బుక్ టీకా టిప్పన్ తోటి లేదా అంటున్నా, బుక్ మేడం కు ఉంది, ఎందుకు లేదు? మరి అందులో ఉంటది కదా, ఇంకా డౌట్స్. నా దగ్గర 8 భాగాలు, ఒక 2 పుస్తకాలు తెచ్చి చేసుకున్నారు. 8 భాగాలు, 8 సర్గ ఇదిలే. అంటే ఇట్లా మనకు తెలిసినప్పుడు కూడా ఒక్కోసారి ఎగురుతుంటే అవుతుందంటే, చర్చ వస్తే మళ్ళీ ఒక్కసారి కన్ఫర్మ్ అయితే మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అదేలేండి, గుర్తుంచుకోవడానికి ఉంటుంది, గుర్తుంటుంది. చర్చ జరిగిన విషయం బాగా గుర్తుంటుంది. ఏదైనా మనకు తెలిసింది కూడా ఒక్కొక్కసారి మనకు తెలిసింది కూడా ఇంకొంచెం మళ్ళీ చర్చ ద్వారా మనకు ఫిక్స్ అవుతుంది, కరెక్ట్ విషయం కావాలి, ఇది కరెక్టే కదా అని మనకు ఒక రూఢిగా ఉంటుంది. లేకపోతే ఏదో నడుచుకుపోతాం, మళ్ళీ దాని మీద దృష్టి ఉండదు. అంటే వ్యాకరణం శాస్త్ర విషయం కాబట్టి ఒక్కసారి దాని మీద అథారిటీ సంపాదిస్తే తప్పనిసరి ఎక్కడున్నా చర్చించడం మళ్ళీ వస్తుంది. మీరు ఎన్నిసార్లు వ్యాకరణం ఒకసారి మళ్ళీ గుర్తున్నట్టుగా ఉంటుంది అట్లా. అయ్యా మీరేమో ఏచోయవాయవ చెప్పారు, ఇక్కడేమో అవాంతర దేశ సంధి అని ఇచ్చారు. అంటే అక్కడ 4 ఉన్నాయి, దీంట్లో ఒకటి మాత్రమే తీసుకున్నాడు ఆయన, అవాదేశం అని. అవాంతరం అన్నాడు, అవాదేశమే. అవాంతరం ఏంటి, ఏమన్నాడు? అవాంతా దేశ సంధి అన్నాడు. అవా అంతా అన్నాడు, అవాంతం కదా, అవా అంతే ఏమో ఆయన పేరు పెట్టాడు. కానీ మనం అవని అంటే అప్పుడు దాంట్లో అవా కాదు, అది ఆవు అంటే మొదటిది తీసుకొని చెప్పినట్టున్నాడు సార్. ఏమో అవాంతం నాకు అర్థం కాదే, కానీ ఆవు వచ్చేది 20వ శ్లోకంలో కూడా అవాంతా దేశ సంధేనే ఇచ్చాడయ్యా. మరి అది ఎట్లా వచ్చాడో తెలియదు. వృతశత్రువు అవేదన ఆజ్ఞ అన్నప్పుడు కూడా అవాంతా మీరేమో ఏచోయవాయవ చెప్పారు, అక్కడ పుస్తకంలో మటుకు అవాంతా దేశ సంధే అని ఇవ్వబడింది. అన్నట్టు ఆవు అనాలి యాక్చువల్ గా, ఎందుకంటే ఆవు కదా వచ్చేది, పెట్టుకుంటే అయ్యి అనాలి. అవాంతం అని పెట్టాడే ఉన్నారు, ఆ పేరు ఎందుకు వచ్చిందో అది తెలియదు. మనం ఏచోయవాయవ రాసుకుందాం అంతే. ఆయన రాసేటాన్ని మనం తప్పొట్టడానికి వీల్లేదు, కానీ నాకు తెలిసిన తర్వాత నాది అంతే విషయాలు. అయితే ఆవు రెండు ఒకటే కాబట్టి మనకు వాంతో ఈ ప్రతి వాంతములు అన్నాడు అక్కడ. తర్వాత ఒకారు అంటే తర్వాత సూత్రంలో కేవలం ఓ అవులకు మాత్రమే, అంటే ఆవులకు మాత్రం వాంతం అన్నాడు. అంటే వకారాంత దేశం లేదు అదే సంధి అని, అవాంతం అన్నాడు, వాంతం అన్నాడు. అవాంతరం వచ్చింది ఇక్కడ, వాంతం అన్నాడు, వాంతం. అది వాంతం ఏ ఐలకో అయ్యవు, అది అయ్యి అవ్వు ఆయి ఆవు, మనం 4 కలిపి చెప్తున్నా. పలకడం కష్టంగా ఉన్నా కానీ వాటిని మాత్రమే స్మరిస్తున్నాం మనం. అంటాం అయవాదేశ సంధి అని చెప్పాను. దానికి అయవాదేశ సంధి అనేది ఎక్కడ మనకు కనబడదు, అంటే పేరు రాసినట్టుగా ఎక్కడ కానీ చూడలేదు. కానీ మనకు అవి వచ్చే కనుక వాటిని అట్లానే నేనే పేరు అట్లా అనుకోని చెప్తున్నాను, అయవాదేశ సంధి అని. దానికి ఇంకా పేరు ప్రత్యేకంగా ఉందో వ్యాకరణం ఎక్కడ కనబడదు, నాకు తెలిసినంత కనబడలేదు. ఓకేనే, మీరు చెప్పిన రేటు ఇక్కడ ఇచ్చాడని అడిగా అంతే. ఆయన గొప్ప పండితుడు, రాసినటువంటి వాడు పండితంగా వాడు మా తప్పుకోవడానికి వీలేదు, కానీ అట్లయినా పేరు ఉందేమో మనకు తెలియదు. ఓకేనయ్యా, సరే. దీంట్లో ఇది వేసుకోవాల్సిన మనం విభక్తులు
విభక్తులు రాజయ్య గారు చేస్తారా? ఇక్కడ డిస్టర్బెన్స్ ఉన్నదండి. నేను గుట్టపర్తిలో ఉన్న డిస్టర్బెన్స్. ఓకే, పర్వాలేదు సరే. కటకం వారు చెప్తారు. అయ్యా నమస్కారాలయ్యా. శ్లోకం ఒకసారి చదువుతాను. చదివే ముందుకు పోవాలి అంతే. శ్లోకం కంపల్సరీ చదవాలి. సా భూధరాణామధిపేన సస్యాం సమాధిమత్యాముపదపాది భవ్యా సమ్యక్ ప్రయోగాదపరిక్షతాయాం నీతా వివోత్సాహ గుణేన సంపత్. సా భూధరాణామధిపేన తస్యాం సమాధిమత్యాముదపాది భవ్యా సమ్యక్ ప్రయోగాదపరీక్షతాయాం నీతా వివోత్సాహ గుణేన సంపత్. సా అంటే ఇక్కడ సా తస్య అనేటటువంటి రెండు ప్రయోగాలు ఉన్నాయి. ఒకటి ఒకళ్ళకు వర్తిస్తుంది, ఒకళ్ళకు మరొకటి వర్తిస్తుంది. ఇక్కడ సా భూధరాణం అధిపేన తస్యాం సమాధిమత్యా ఉదపాది భవ్యా అంటే భవ్య అనేటటువంటి అంటే మొట్టమొదటి భవ్య అనే ఎవరు? ఈ భవ్య ఎవరు? ఈ భవ్య అనేటటువంటి మీరు శ్లోకానికి అనుసరంగా అదే శ్లోకానికి అనుసరంగా అంటే సా అంటే ఆమె అంటే ఇక్కడ సతీదేవిగా తీసుకోవడం జరిగింది. భూధరాణామధిపతేన ఇది చాలా సార్లు వచ్చిందే కాబట్టి ఏకవచనం. రైట్. తర్వాత భూధరాణం, భూధరస్య, భూధరయో, భూధరాణం ఇక్కడ బహువచనం కనిపిస్తుంది. అకారాంత పుల్లింగ భూధర శబ్దం షష్ఠి విభక్తి ఏకవచనం అని ఇవ్వబడ్డది, కానీ ఇది బహువచనం కదా. భూధరాణం కాదుగా ఇక్కడ మనకు కావాల్సింది. ఇక్కడ దిద్దుకోవాలి. ఎందుకంటే భూధరస్య, భూధరయో, భూధరాణం అంటే చాలా పర్వతాలు చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది షష్ఠి విభక్తిలో బహువచనం అని రాసుకోవాలి. ఇక్కడ ఏకవచనం ఉంది. తర్వాత అధిపేన అధిభాభ్యాం అధిపై అకారాంత పుల్లింగం ఇది అధిప శబ్దం. ఇక్కడ తృతీయ విభక్తి ఇది ఏకవచనమే. భూధరాణం అనేది బహువచనం అయినప్పటికీ కూడా అన్ని పర్వతాలకు అధిపతి ఒకటే కాబట్టి ఇది ఏకవచనమే. తర్వాత తస్యాం తయోహ తాసు ఇక్కడ దకారాంత స్త్రీలింగ తశబ్దం సప్తమి విభక్తి ఏకవచనంలో కనిపిస్తుంది. తస్యాం, ఈ తస్యాం ఎవరు అంటే మేనకాదేవి. తర్వాత భవ్య సమాధిమత్యాం సమాధిమత్యోః సమాధిమతిషు సమాధిమత్యో ఇకారాంత స్త్రీలింగ మతి శబ్దం ఇది సప్తమి విభక్తి ఏకవచనం. మత్సు కాదా? మత్తి శబ్దం కాదు అది. మతి శబ్దం సమాధి మతి శబ్దం సమాధి మతి శబ్దం. అయితే సమాధి మతీషు మత్యో మతీషు అంటే సమాధి మత్శబ్దం, అది మత్శబ్దం కాదు. అంటే మతు ప్రత్యయం. స్త్రీలింగం జనరల్ గా అన్ని స్త్రీలింగాలన్నీ స్త్రీలింగం ఈకారాంతాలు, దీర్ఘ ఈకారాంతాలు అవుతాయి. అంటే అది కేవలం స్త్రీలింగ శబ్దాలే, అవి అయినవి కావు. మత్ అయ్యేటంటే మతి అవుతుంది నాకు తెలిసి. అదే మత్స్య మత్స్యోహ మతిషు ఉంది, అక్కడ కూడా ఉంది మత్స్యం ఉంది. ఇక్కడ హ్రస్వమే చెప్పబడింది అయ్యా. లేదు, అది సమాధి మతి పదం అర్థం ఉంది. మరి మతి అని చెప్పారు ఇందులో. మతి అని
హ్రస్వన చెప్పబడింది. అందుకోసమే బహువచనంలో సమాధి మతిషు అనే చెప్పబడింది. మతీషు కాకుండా మతిషు అనే చెప్పబడింది. సమాధి మతి అంటే సమాధి మతి బుద్ధి గలది అర్థం చేసుకోవాలి అంతే మరి. అంతే అట్లాగే ఇచ్చారు. సమ అధి మతి కళ అని అర్థం వస్తే మాత్రం మా శబ్దం అవుతుంది. ఆ, మీకు అర్థంలో ఇక్కడ మీరు పెట్టినటువంటి ప్రకారంగా సమాధి కలది అన్నాం. నియమము కలది అన్నప్పుడు మాత్రం మత్తు అవుతుంది. కథప్పుడు స్త్రీలింగ ఈకారాంతం అవుతుంది. ఇక్కడ కళ కాదండి. మత్తు అంటే కలనే కదా. మల్లినాథ సూర్యదానిలో మత్తే ఉంది, సమాధి మత్. ఎక్కడ మల్లినాథ సూర్యదాని అయితే మరి మతి దీర్ఘ ఈకారాంతం అవుతుంది. దీంట్లో ఇచ్చారా? దీంట్లో మనకు ఈయన లేదు కదా. మల్లినాథ వ్యాఖ్యానం వెనుక కదా. సమాధి మత్సు మతి స్త్రీలింగ పాక్షిక నదీ సంజ్ఞ అని ఇచ్చారు గురుగారు. దీనికి బుద్ధి మతి అంటే హ్రస్వైకారానికి బుద్ధి అనే అర్థం ఇచ్చారు గురుగారు. హ్రస్వైకారం ఎక్కడ? హ్రస్వైకారమైనప్పుడు బుద్ధి అనే అర్థం. అదే బుద్ధి ఇక్కడ మతికి హ్రస్వైకారానికి బుద్ధి అని అర్థము. దానికి సప్తమి ఏమంటే మత్యోహ మతిషు. అంతే. పాక్షిక నది సంజ్ఞ అంటే ఈ కారాంతం అవుతుంది. అది తీ ఎట్లా అవుతుంది, మతి ఎట్లా అవుతుంది? మీకు సమాసం కూడా ఇవ్వలేదు. సమాధి మతి శబ్ద స్త్రీ సమాసం ఇచ్చాడా? ఇవ్వలేదు లేదండి. మరి ఇక దీనికి మనం వ్యాఖ్యానం కొడితే ఈ వెనుకకు వ్యాఖ్యానాలు ఇచ్చినట్టున్నారు కదా. ఎవరి మల్లినాథ ఇచ్చారా పుస్తకంలో? వల్లభ దేవ విరచితం. ఈ రెండో శ్లోకం 22. అవునండి 22. అది పెట్టాను గురుగారు నేను, చూడండి ఒకసారి గురుగారు. మతి శబ్దం తెలియదు మీరు, అది పెట్టకండి. మతి శబ్దం తెలియదా? మతి శబ్దం తెలియదు, మతి శబ్దం విడిచిపెట్టండి. మనకు మతి శబ్దంకి వస్తుందంటే ఇది మతి శబ్దమా అని మాత్రమే. శబ్దాలు సమాధి మతి అనే తీసుకోవాలండి. అది గౌరీ శబ్దం అంటే సమాధి మతి అంటే ఏమంటున్నారు మీరు? సమాధి మతి అనే ఇక్కడ ఇవ్వబడింది. సమాధి మతి అంటే అర్థం ఏమో కలదా అని, ఏమో కలది అన్నాడు. మత్యామన్నాడు. అందుకోసం గౌరీ శబ్దవత అవుతుంది అన్నమాట. గౌరీయాం అన్నట్టు సమాధి మత్యం అని అంటారు అనమాట. అది తర్వాత సమాధి యోగ్యాపత్యర్థం యుక్తాయాం, అంటే యుక్తాయాం అని అర్థం ఇచ్చాడు దీంట్లో. ఏది మనం 160 పేజీలో నియమము గలది అని ఇచ్చాడు. కలది అని అర్థం వచ్చాడు. మతే ప్రత్యయం, మతు ప్రత్యయం అయినప్పుడు స్త్రీలింగంలో మతి దీర్ఘం అవుతుంది. మతి దీర్ఘం అయినప్పుడు ముత్యామే. మీరు ఇప్పుడు ఏ ఇకారాంతమైనా ఏకారాంతమైనా మత్యాం కరెక్టే. కరెక్టే. కాకపోతే ఇది ఇకారాంతం అనే చర్చకు మాత్రం వస్తే మత్య అంటే మతి, అక్కడ ఈ సమాధి పదం వేరు మతి పదం వేరు అయినప్పుడు ఇకారాంతం, హ్రస్వ ఇకారాంతం మతి శబ్దం. కానీ ఇక్కడ సమాధి మతి అంటే సమాధి బుద్ధి గలదా? బుద్ధి పదం అంతేనండి. సమాధి మతికి సప్తమి ఏకవచనం ఉంది. సమాధి మత్యాం గౌరీ శబ్దం వస్తుంది అక్కడ. అంటే మేరక ఏందో అని అర్థం. అక్కడ అంటే సమాధి అంటే నియమం అని అర్థం చేసుకుంటే అప్పుడు మతి కలది బుద్ధి కలది తీసుకుంటే బుద్ధి అని అర్థం తీసుకొని అప్పుడు మతి చెప్పినట్టుగా చెప్పుకోవాలి. సరే ఏ లింగమైనా సరే ఏ అంతమైనా కూడా రూపం అంతే. మత్యాం మతవు మత్యోహ మతిషు అని ఉంటుంది. మత్యాం మతం అన్నప్పుడు రెండుగా మత్యాన్ని తీసుకోవచ్చు మతి శబ్దానికి. గౌరీ శబ్దంలో కూడా గౌర్యా గౌర్యో గౌరీషు అంటే సమాధిమత్యాం సమాధిమత్యో సమాధిమతీషు. ఇప్పుడు మీకు దీనికంటే ముందు పదాన్ని తీసుకుంటే సరిగ్గా అర్థమవుతుందని నాకు. ముందుకు వెనుక సంబంధం లేదు. ఎందుకంటే ముందు పదంలో అధిపేన అని ఉంది కదండి, దానికి సంబంధం లేదు. ఆమె ఇప్పుడు తస్యాం అనే దానికి ఇది విశేషణం. అదే కనుక అదే అధిపేన సమాధిపత్యాం అనడంతో
హిమవంతుడికి సమ అధిమతిగా ఉంది అని అర్థం. అంటే వేరుగా కాకుండా ఒక్కడినే ఆలోచిస్తూ ఉన్నటువంటిది, ఒకడి గురించే ఆలోచించి సమ అధి వ్యవస్థ, ఒక వ్యవస్థ ఉంటుంది కదా. సమ అధిమతి అంటే భర్తను మాత్రమే ఆలోచించేటటువంటి స్థితి. ఆలోచన ఇది మతి అన్నప్పుడు మీరు ఇక అంటే మతి శబ్దంగా అర్థం ప్రాధాన్యం ఉంటే మీరు చెప్పినట్టు ఇకారాంత రస్సు అవుతుంది. అంతే కదండి. అధిమతి సమాధిమతి అవుతుంది. మతి అంటే బుద్ధి అనే ఆలోచన దాంట్లో ఆ అర్థంలో రావాలి మనకు. అంతే కదా. ఇప్పుడు అధిపేన సమాధిపతి అంటున్నాం కదండి. సమాధి మతి అంటే సమాధి భూధరాణం అధిపేన సమాధిపత్యాం. రెండర్థం చెప్పండి ఎట్లాగా చెప్పిన భవ్యాం సమాధిపతి అయినా అనొచ్చేమో. భవ్య కూడా ఉంది కదా. భవ్య భవ్య సంబంధం లేదు. కేవలం పార్వతీదేవి, సతీదేవికి మాత్రం, పార్వతీదేవి అంతే. ఇది మేనకాది సస్యాం ఇక్కడ మేనకకు సంబంధించి. తర్వాత సరే, దీని గురించి చాలా చర్చ అయింది. ఎంత రాసుకుంటే మంచిది, ఎందుకంటే ఇప్పుడు అంతా విని మళ్ళీ పోతాం, బుర్రలో వెళ్ళిపోయి ఉండదు. తర్వాత నీతౌ అంటే నీతౌ లేదా నీత్యాం, నీత్యో, నీతిషు. సేమ్ ఇదే ఇంత క్రితం మనం ఏం చెప్పుకున్నామో, మతిలో ఏం చెప్పుకున్నామో అదే రూపం ఇక్కడ కూడా చెప్పుకుంటాం. నీతౌ లేదా నీత్యాం. అక్కడ మత్యాం నిత్యాం, నీతో, నీత్యో, నీతిషు అనేటువంటిది అక్కడ మనం రూపాలు. నీతౌ అనే రూపం గాని నీత్యాం అనే రూపం గాని ఉన్నప్పుడు నీత్యోహ నీతిషు అనే వస్తుంది సప్తమిలో. కాబట్టి సప్తమిలో ఇది ఏకవచనమే, ప్రథమ విభక్తి. సప్తమిలో సప్తమ విభక్తిలో ఏకవచనంగా ఉంటుంది నీతౌ. నీతి శబ్దం మతిలాగానే నీతి శబ్దం. ఈ అనేటువంటిది ఉన్నటువంటి పదాలన్నీ కూడా హ్రస్వ ఇకారాంతాలుగా ఉంటాయి. లింగాలే. ఈ దగ్గర మతి, భృతి, కృతి, ధృతి, మృతి, నీతి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఈ తి అని వచ్చిందల్లా దాదాపు స్త్రీలింగాలు, అవి ఇకారాంతాలు. వాటికి రెండు రూపాయలు ఉంటాయి వీటిలో కూడా. మత్యామతో, మత్యోహ, మతిషు. నీత్యాం, నీతో, నీత్యోహ, నీతిషు. అలాగే ఇక్కడ నీతో అనేది కూడా నీత్యాం, నిత్యోహ, నీతిషు అనే 3 రూపాయలు. భావనాత్మక శబ్దాలు ఇవన్నీ. భావనాత్మక శబ్దాలన్నీ. ఉత్సాహ గుణేన కనపడిందంటే మనకు తెలిసిందేనా. ఇంకా తృతీయ విభక్తి ఏకవచనం అని తెలుస్తున్నది. ఉత్సాహ గుణేన, ఉత్సాహ గుణాభ్యాం, ఉత్సాహ గుణై అకారాంత పుంలింగ ఉత్సాహ గుణ శబ్దం తృతీయ విభక్తి ఏకవచనం రామేణ లాగా. తర్వాత సంపద్ లేదా సంపత్ అనేటటువంటి రూపము సంపద్, సంపదౌ, సంపతః లేదా సంపదః. తకారాంత స్త్రీలింగ సంపత్ శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం. ఇలాగే దకారాంత స్త్రీలింగ శబ్దం అనుకున్నా, దకారాంత స్త్రీలింగమైన ప్రథమ విభక్తి ఏకవచనం. దకారం స్త్రీలింగమే. సంపత్ అనేది ఉంటుంది, పాదాంతమున దకారం చర్తం కావచ్చు, సంపత్ అయింది. తద్ శబ్దం, అది తత్ శబ్దం. ఇక్కడ దకారంతో తద్ అది తదే తద్రూపం. అది తద్ శబ్దం తత్ అయింది. అట్లనే ఇది కూడా సంపద రెండు వికల్పం. అందుకే సంపద అన్నారు, సంపద అనవచ్చు. ఎట్లా సంపద అని మనం తెలుగులో సంపద అంటున్నాం, దూకు అకారాన్ని సంపద అంటున్నాం. తెలుగులో తత్సమంగా ఉంది సంపద. మన మామూలుగా సంపత్తు కూడా వాడుతుంటాం. సంపత్తుకు తూ చేసి సంపత్తు చేర్చండి, ద్విత్వం చేసి. పొల్లు అన్ని ద్విత్వం తోటి వస్తాయి చాలా వరకు. ద్విత్వాలు కానీ లేకుండా అకారం చేర్చి కానీ సంపద, సంపత్తు అనేది అంటే తకారాంతగా సంపత్తు చేసాము, తకారాంతగా అయితే సంపద అని చేర్చాము. 2 రూపాయలుగా ఉన్నాయి. అట్లా గురువు కావాలనుకున్నప్పుడు సంపత్తు అంటాం, లఘువు కావాలనుకున్నప్పుడు సంపద అంటాం. కవిత కదుకుంటా. విద్వత్ అనే శబ్దాన్ని విద్వత్త అనే వాడతారు. విద్వత్తు అని అంటాం కదా.
విద్వత్త అనే వాడాలని చెప్పారు. విద్వత్త వేరు, విద్వత్తు వేరు. విద్వత్ అంటే దాని యొక్క భావం విద్వత్త అవుతుంది. విద్వత్తు అనే కదా వాడతాం. విద్వత్తు అనేది వేరు, విద్వత్త వేరు. విద్వత్తు అంటేనేమో సంపత్తుల సంపద, విద్వత్ అని విద్వాన్ అనే అని అర్థం. విద్వత్త అంటే విద్వత్తు యొక్క భావం. తస్మది సంపద అంటే తా వస్తుంది కదా, ఏదేమో తత్వం లాగా. త్వం చేసుకుంటాం కదా, ఈ రెండు కూడా దాని యొక్క ధర్మాన్ని తెలుపుతాయి. ఉన్నది కానీ ఎక్కువ లేదు సార్. విద్వత్తు అనేది విద్వత్తు ఉంది ప్రయోగాలు ఉంది, ఎందుకు లేదు? విద్వత్తు పొల్లుతో వాడతాం, లేకపోతే విద్వత్తు అని ఒత్తుతో కూడా వాడతాం. విద్వత్తు అని వాడతాం ఒక్కోసారి. నేను చదివాను ఇట్లా తెలుగులో. అయితే రేపు చెప్పండి మీరు దాని సంగతి. విద్వత్త అనేటువంటిది వేరు. విద్వత్త అంటే విద్వత్తు యొక్క ధర్మం. ధర్మాన్ని కానీ తత్వం, ధర్మత్వం, ధర్మత తా వేరు. వీటికి సంబంధించిన సంధులు ఒక 2-3 ఇవ్వబడ్డవి. ముఖ్యంగా ఇందులో ఇంత క్రితం చెప్పుకున్నట్టు ఇవతో కూడిన ఉత్సాహ గుణేన ఇవోత్సాహ గుణేన గుణసంధి అవుతుంది. నీతౌ ఇవ, నీతా ఇవ, ఇది ఇంత క్రితం చెప్పుకున్నదే అయవ ఆదేశ లేదా అవాంత ఆదేశ సంధి అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత సమ్యక్ ప్రయోగాత్ ప్లస్ అపరిక్షతాయాం. సమ్యక్ ప్రయోగాత్ అపరిక్షతాయాం. ఇక్కడ తకారం కాస్త దకారంగా మారింది కాబట్టి జస్త్వ సంధి కనిపిస్తుంది మనకు. ఇంత క్రితం మీరు చెప్పినట్టుగా సంపత్తులో సంపద రావడం కూడా ఇదే సంధిగా తీసుకోవచ్చు. ఝలాం జశంతే అని చెప్పడం జరిగింది. ఇవి సంధులు ఇంతవరకే ఉన్నాయండి. ఇంకేమైనా ఇందులో ఉన్నటువంటి వాటిని వెతికితే ఇక సవర్ణ దీర్ఘం భూధరాణ అధిపతి అయిన భూధరాణాధిపతి అయిన సవర్ణ దీర్ఘం కనిపిస్తుంది. తర్వాత సమాధిమత్యాం ఊదపాది ఇక్కడ ఏం లేదు. సమ్యక్ ప్రయోగ కనబడింది, ఇది చెప్పేశాం. నీత ఇవ చెప్పేశాం, అంతేనండి. అపాది ఉదపాది అయింది. ఉత్త అపాది. ఇది 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 ఈ ఉత్త అనేటటువంటిది ఉపయోగించడం మనం చాలా చోట్ల తీసుకుంటాం. ఉపసర్గ ఉత్త అనే ఉపసర్గ తీసుకొని ఉదయించు గాని ప్రయోగం పైకి అని అర్థం చెప్పుకుంటాం. దాన్ని ఏదైనా కానీ ఉత్తు ఉదయించడం కానీ ఉజ్వలం కానీ ఉజ్వల వస్తుంటాయి. ఉత్పత్తి బాగా చాలా వాటికి చెప్పుకుంటాం. సరే, దీంట్లో భావం ఉదపాది అంతే కదా. ఉదపాది అంటే ఏమిటి? ఇది పత్ అనేటువంటి ధాతువు అపాది. అపాది ఉదపాది చేస్తుంది. అపాది అంటే పత్ అంటే నిలవడం, పద్ధతి నడవడం కానీ, పదుధాతు చలించడం. దానికి ఉత్తు ఉపసర్గ చేరించడం ఉత్పత్తి అని అర్థం. ఇప్పుడు ఉత్పత్తి అంతే. పత్తి అంటే పత్ ధాతువు యొక్క పత్తి అయింది. ప్రపేదే చెప్పుకున్నాం. ప్రపేదే అది ఉపసర్గ. ఉపసర్గ ఇక్కడ ఉత్తు ఉపసర్గ. ఇంకా సంపత్తులో సమ్ ఉపసర్గ పత్తి. అది సంపదార్థం వచ్చింది. ప్రపేదే ఏ అర్థంతో చెప్పామో ఇక్కడ ఉదపాది కూడా అదే అర్థంతో చెప్పాము. ప్రపేదే అంటే చేరేదు, పొందేను అర్థం. అది ఇది ఉపాధి అంటే జన్మించేను, అంటే ఉత్పత్తి అయ్యాను అని అర్థం. ఉత్పత్తి అనే పదం చెప్తాం కదా. ఉత్తుకు ప్రతి అనేటువంటి చేసుకుంటే ఏం చెప్తాం? ఉత్పత్తికి మనం ప్రపత్తికి ఒక అర్థం చెప్పాం. ఇప్పుడు మీరు ప్రపేది అంటే ప్రపత్తి. అది అక్కడ బ్యాగ్ లోకి వచ్చింది, ఇక్కడ బ్యాగ్ లోంచి బయటకు వచ్చింది. అంటే ఇది ఏంటంటే ఉపసర్గని బట్టి అర్థాలు కొంచెం మార్పులు వస్తాయి. ప్రపత్తి చోట ఉత్పత్తి అర్థం చెప్పాం, ఉత్పత్తి చోట ప్రపత్తి అర్థం చెప్పాం.
ప్రపత్తి అంటే మళ్ళా చేరడం, స్తుతించడం, ప్రాధాలు జరగడం అని చెప్తుండే కదా. భగవంతుడి వెంకటేశ్వర ప్రపత్తి ఈ పదాలు ఉన్నాయి అని. అంటే ప్రపత్తి అంటే పాదాలపై చేరడం అనే కానీ నమస్కరించడం అర్థం కాదు కానీ వస్తుంది. అది ఆశ్రయించడం అర్థం. ప్రపత్తి అంటే పొందడం అనే అర్థం, చేరని అర్థం. ఉత్పత్తి అంటే జన్మించేది అర్థం. అంటే ఉపసర్గ ద్వారా ధాతువులకు అర్థాన్ని మారిపోతాయి అన్నట్టు జన్మించేది. కర్మణి ప్రయోగం కదా, అధిపేన ఉపాధి. అధిపేన ఉపాధి కర్మణి ప్రయోగం. పుట్టించబడేను, జన్మించబడేను, కర్మణి ప్రయోగం. జన్మించబడేను అని. జన్మించదు, జన్మించబడేది ఎట్లయినా. ఒకటి ఇదేంటంటే ఇది భావార్థకంలో సకర్మకం అకర్మకం కూడా కనుక జన్మించినా జన్మించబడినా ఆమె ఒకటే. అయితే ఏంటంటే ఇక్కడ దీని అకర్మకాలు అంటాం. అధిపతి చేత జన్మించేను అని ఆయన ఒక దాని ద్వారా జన్మించను అన్న జన్మించబడినా అంతే అర్థం వస్తుంది సకర్మకాలు. ఇప్పుడు సానే వస్తాయి ఇక్కడ. కర్త ఎవరు? ఆ ఉపాధి అన్నది. జన్మించేదైనా ఆమెనే, జన్మించబడేదైనా ఆమెనే. అంటే సకర్మకాలు అకర్మకాలులో అకర్మకాలకు భావార్థంలో మళ్ళీ అవే అర్థాలు వస్తుంటాయి. ఇప్పుడు గత వెళ్ళాను, గత అంటే వెళ్ళాను, వెళ్ళబడేను. వెళ్ళబడ్డవాడు వాడైనా వెళ్ళాడు వాడిని ఒకటైతుంది. సకర్మకాలకు మాత్రం కర్మని కర్మార్థాలు తేడా వస్తుంది. ఈత అంటే త్రాగెను. ఇక్కడ ముద్దురాజయ్య గారి ఆలోచనలో అధిపేన ఉదపాది అనుకుంటున్నారు. అనేది కేవలం అధిపేన అనేది సమాధి మత్యం వరకే అనుకుంటున్నాం. చెప్పండి. చేత జన్మించబడేను అధిపుడి చేత జన్మించబడేను ఆమె యందు. సమాధిపత్యం అనే దానికే అధిపేన అనేది వర్తిస్తుంది. ఉదపాది అనేది తస్యాం ఉదపాది, ఆమె యందు జన్మించబడేను. అది అదే అధిపేన తస్యాం ఉదపాది అట్లా అన్నమాట. అంటే మనం మామూలుగా అకర్మక అని చెప్పినప్పుడు కూడా ఆమె అతన్ని ఎందు ఆమె ఎందు జన్మించెను, అతని చేత ఎందు జన్మించాను అన్నా మీరు అంతే అర్థం. ఆమె అతని చేత ఆమె ఎందు జన్మించబడేను అన్నా అంతే. అక్కడ తృతీయ ఉన్నది కాబట్టి అట్లా అనుకోవచ్చు. ఆయన చేత జన్మించబడేను అని కూడా చెప్పుకోవచ్చు కదా. ఆమె చేత జన్మించాను అంతే అర్థం వస్తుంది. సరే, ఇష్టం. సరే, ఉదపాది అంటే జన్మించబడేను అందాం. తస్యాం ఎవరు ఉదపాది అంటే సా ఎవరు? భవ్య. భవ్య అంటే సతీదేవి. సతీదేవికి భవ్య అనే పేరు కూడా ఉంది. పేర్లు ఏమిటి అనేటువంటి ఇక్కడ భవ్య అంటే పార్వతీదేవి. ఆ భవ్య ఎవరి చేత అంటే అధిపేన. ఎవరి యొక్క అధిపేన? భూధరాణం. భూధరాణం అధిపేన ఎక్కడ దేని యందు జన్మించెను అంటే ఉత్పత్తి అయ్యేను. తస్యాం ఎట్లాంటి సమాధిమత్యం, సమాధిమతి అయినట్టు. దీనికంటే తర్వాత వాక్యం ఇంకా దానికి బలం చేకూర్చేదిగా ఉంది. ఇంకా అదే ఇంకా అంటే ఒకటి తీసుకొని దాని విశేషాలను ఇంకా తీసుకోవచ్చు. అప్పుడు సమాధిమత్యం ఎట్లా ఇంకా ఎటువంటిది అంటే అపరీక్షితాయం. అది అపరీక్షతాయం, క్షతము కానట్టుంది. ఏంటో సమ్యక్ ప్రయోగాలు చక్కగా వినియోగించడము వలన అపరీక్షితమైనటువంటిది ఆమె. ఉత్సాహగుణేన కూడా కదా, ఉత్సాహగుణేన అట్లానే దేని చేత అంటే నువ్వు ఉత్సాహగుణేన. అది ఉదాహరణ సమాధిపత్యం వస్తుంది. అదే సమాధిమత్యం చెప్పాం కదా. సమాధిమత్యం చెప్పాం అంటే నియమనిష్టలతో ఉండి అలా చెడిపోని నీతి అందు ఉండడం అటువంటి ఆవిడ వల్ల ఆమె యందు జన్మించబడింది, జననం అందించబడింది. ఇప్పుడు ఈ సమ్యక్ ప్రయోగాద పరీక్షితాయం అనేటువంటిది రెండింటికి కూడా సమాన ధర్మం. ఉపమాలంకారంలో సమాన ధర్మం
అటు ఇటు వినియోగించబడుతుంది. ఆ, కనుక ఇది మళ్ళీ ఇటు ఇవ అంటే దేని వలె అన్నప్పుడు సంపత్ ఇవ, సంపద వలె. సంపద స్త్రీలింగం, ఈ విషయం గుర్తుంచుకోవాలి. స్త్రీలింగం అంటే ఏమిటి? సాకు ఉపమానం. ఆమె స్త్రీలింగం కదా, సంపత్ స్త్రీలింగం. దాదాపుగా ఉపమాలంకార ధర్మాల్లో కూడా ఏమిటంటే, అంటే అలంకార ధర్మాల్లో ఏమిటంటే ఉపమాన ఉపమేయాలు ఒకే లింగంలో ఉండాలి. అంటే వాటి యొక్క ఉపమానోపమేయాలు కాదు, ఉపమానోపమేయాలు వాటి యొక్క ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా ఒకే లింగంలో ఉండాలి. సమాన ధర్మం కలిగి ఉండాలి. సమాన ధర్మం ఉండాలి, అవి ఒకే లింగంలో ఉండాలి అనేది. ఒకే లింగం ఒకే వ్యక్తిలో ఉండాలి. సంపత్ రెండు కూడా ఒకే లింగంలో ఉంటాయి. సాను భవ్య ఎట్లా అయితే అయినాయో, విశేషాలు ఎట్లా అయినాయో సంపదతో పోలుస్తున్నాడు. సంపత్ ఇవ, సంపద వలే అన్నప్పుడు, సంపద అన్నప్పుడు ధనం ఇవ్వాలి, మరి ఇంకేదో అలాగా అక్కడ ఐశ్వర్యం ఇవ్వాలని కాకుండా అక్కడ సంపత్ ఇవ్వనే సంపద శుద్ధ స్త్రీలింగాన్ని ఎరుకున్నాడు ఆయన. శ్రీమంతపుత్రి అంటాం కదా, శ్రీమంతం కాదు, శ్రీమంతపుత్రి అంటాం కదా ఆడపిల్ల పుడితే, అందుకని సంపద అని అలా వస్తుందా అంటున్నా. సంపద శబ్ద స్త్రీలింగం, ఇక్కడ మనకు స్త్రీకి విశేషం కాదు అది. స్త్రీలింగాల్లో అంటే వ్యాకరణం నిర్దేశించిన ప్రకారంగా ఏ పదానికి ఏమి లింగం అనేటువంటిది ఇక్కడ అంటే వ్యక్తులతో సంబంధం లేదు, మనుషుల్లాగా ఉన్నటువంటి కావు కనుక వీడి లింగాలు పుల్లింగాల స్త్రీలింగ నపులింగాలు చెప్పడం. వృక్ష పుంలింగం అన్నా, లతా స్త్రీలింగం అన్నావు, ఎందుకన్నావు? వ్యాకరణం నిర్దేశించే అంతే. ఇంతక్రితం కూడా ఎప్పుడు భార్య స్త్రీలింగం అన్నావు, దారా పుంలింగం అన్నావు, కళత్ర నపుంసకలింగం అన్నావు. ఒక భార్యకే 3 లింగాలు పెట్టేసాము. కనుక సంపద అనేది స్త్రీలింగం. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే సంపద స్త్రీలింగం కనుకనే ఉపమానం అయింది. అదే ఐశ్వర్యమో తత్సంబంధమైనటువంటి అదే అర్థాన్ని ఇచ్చి ఇంకో పదం పెడితే ఇంకో లింగం అయితే అది నియమ విరుద్ధం. కనుక సంపద వలె ఆమె ఉదపది దేంతో ఇది అంటే మళ్ళీ అధిపేనలాగా ఇక్కడ ఉత్సాహ గుణేన, ఉత్సాహ గుణం చేత అంటే ఉత్సాహ గుణము సంపద సృష్టింపజేస్తున్నది. మనిషికి ఉన్న ఉత్సాహ గుణం చేతనే సంపద కలుగుతుంది. ఎట్లా? నీతవు ఇవ, నీతి యందు మాత్రమే, అంటే నీతి యందు నీతి యందు పుడుతుంది ఆ సంపద. నీతి ఎంత ఉన్న సంపదనే, నీతిలో ఉన్నటువంటి నీతి యందు ఉన్నట్టు సంపద ఉత్సాహ గుణం చేత నీతి యందు పుట్టినటువంటి సంపద వలె ఆమె ఆ భూధరాణామధిపేన తస్యాం సమాధిమత్యాం అది సమాధిమత్యాం తస్యాం సాభవ్య ఉపాధి అని ఉదపాది అని అట్లా. అంటే ఆమె అతని యందు ఆమె జన్మించింది. ఎట్లా అంటే ఈ విధంగా ఎట్లా అయితే ఉత్సాహగుణం చేత నీతి యందు సంపద జన్మించిందో, సంపద పుడుతుందో అని అర్థం. ఉదపాద పుట్టడం, జన్మించడం, కలగడం అనేటువంటి అర్థంలో వస్తుంది. అంటే ఇంకా దీంట్లో విశిష్టమైన అర్థం ఉన్నప్పుడు ఉండవచ్చు, ఉంటుంది కూడా. అంటే ఉత్సాహగుణం అంటే ఏమిటి? నీతి అంటే మనకు ధర్మార్థక మోక్షాలు అనేటువంటివి ఉన్నాయి. అర్థం ఆర్జించమన్నారు, ఎందుకంటే ధనమూలం ఇదం జగత్, ధనమార్జే కాకుస్తా ధనమూలం ఇదం జగత్ అని రాముడు అన్నట్టుగా చెప్తుంటారు. ధనాన్ని ఆర్జించమన్నారు, ధనం వ్యతిరేకించలేదు. వైరాగ్యులు మాత్రమే ధనాన్ని వ్యతిరేకించారు. కానీ ఒక గృహస్థుడు ధనాన్ని ఆర్జించమన్నాడు, ఆర్జించడం బాధ్యత. ధనం సంపాదించమన్నాడు, కానీ ఆ ధనం ఎట్లా ఉండాలి? ధర్మమూలకమై ఉండాలి, అంటే నీతివంతమై ఉండాలి. నీతితో ధనాన్ని ఆర్జించవాలి. ధర్మ అర్థ కామాలు, ఆ తర్వాత వాటిని తనకు యొక్క అనుకూలంగా తనకు ఇష్టమైన విధంలో దాన్ని వినియోగించుకోవాలని. కనుక ఇక్కడ ఉత్సాహ గుణం చేత అంటే ఉత్సాహముతో చేయాలి. రాజు ధర్మాల్లో ఉత్సాహ గుణం కూడా ఒకటి. అంటే రాజు పరాక్రమంతో ఉండాలి, ఉత్సాహ ధర్మబద్ధకంగా ఉండాలి, ఉత్సాహ గుణం ప్రవర్తించాలి. అవన్నీ ఉన్నాయి గుణాలు. ఆ ప్రకారంగా ఉత్సాహ గుణంతో. అయ్యా ఇక్కడ కూడా ఈ ఉత్ అనేటటువంటి ఉపసర్గ దేనికి చేరిందంటారు? ఉత్సాహంలో ఉత్సాహం, సాహమా? ఉత్తుస్సహ
సహన సాహన ఇది ఉత్సాహమే అది. అంటే ఇప్పుడు అవును, ఇక్కడ ఇంత క్రితం ఈ పై వాక్యంలో సమాధి అన్నాడు కదండి. ఉత్తపాది ఉత్ ధాతువులోకి వచ్చింది. ఆ ఇక్కడ ఉత్ ధాతువు కూడా, ఇక్కడ కూడా ఉత్ ధాతువే ఇచ్చాడు. ఉత్సాహ గుణేన అన్నాడు. అవునవును, నేను కూడా చూడాలి. ఉత్సాహం అని కూడా ప్రయోగం ఉంది కదా సార్. ఉత్సవం వేరు, ఉత్సాహం ఉత్సవం వేరు. ఉత్సాహం ఇవి రెండు ఉత్సహించడం ఉత్సాహం. ఉత్సవం వేరు, ఉత్సాహం వేరు. అర్థం వేరేనా? ఉత్సాహం వేరు, ఉత్సవం వేరు. అంటే పండగ సహతి సహధాతు ఉంది కదా, సహతి సహనం. సహనం అనే ధాతువునకు సహనే ధాతువు, దానికి గుర్తు ఉపసర్గ చేస్తాం, ఘై అని ప్రత్యయం వస్తుంది. అట్లా చెప్పింది ఒకసారి మళ్ళీ చెప్పండి. సహ్ అనే ధాతు, సహతి సహనం ఓర్చుట అనేటువంటి ఉంది కదా, దానికి ఉత్ అనే ఉపసర్గ చేర్చడం ద్వారా ఉత్సాహం అర్థం మారిపోయింది, మారుతుంది కదా, ఎక్కువ వస్తుంది. సహనం కాదు ఇక్కడ ఉన్నది. అంటే సహనం అంటే ఓర్పు, అదే భరించడం. ఉత్సాహం అత్యధికంగా భరించడం అని అర్థం కానీ ఇంకేదైనా దాని అర్థం కూడా దాదాపు మారిపోతూ వస్తుంది. ఉత్సాహము ఉత్సవం వేరు. ఉత్సు ధాతువు సు అనే ధాతువు, సీ ధాతువు నాకు, దానికి ఉత్సవం అంటే వేడుక అని అర్థం. వేడుక వేరు, ఉత్సాహం వేరు. ఉత్సవం వేడుక అంటే ఉత్సవం. సుధాతువును అచ్చు అనేటువంటి ఒక అచ్చు అన్న ప్రత్యయం వచ్చి ఉత్సవ్ అవుతుంది. ఉత్సవ గుత్తు సుధాతు ఉత్సవ్ అట్లా వ్యవయాదేశం ఉంది, అక్కడ వచ్చేస్తుంది. అదే ఏదైనా రావచ్చు. అది మనం ఆ ధాతువులోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి చెప్పవచ్చు. అది ఈ సంధి కాదు అని మనకు తెలిసిన సంధులే ఉండాలని లేదు. అక్కడ మళ్ళీ ఏదో మార్పు ఇది కాదు, ఈ సూత్రం ఇది వస్తుందని చెప్తుంటారు. దాంట్లోకి వెళ్తే కానీ చెప్పుకోలేము అట్లా. అని కేవలం ఈ అన్నింటిలో ఉండాలని ఉండదు. ఉత్సాహం ఎలా అవుతుంది? అవుతుంది ఇక మనం ఇప్పుడు అక్కడ ధాతుకు వెళ్ళిన తర్వాత దానికి దీర్ఘం రావడం ఏమిటి అనేది రకరకాల ఉంటే మనం ఆ దాంట్లో పెట్టి ఇప్పుడు మనం ఇంతవరకు తెలుసుకోవడం. ఎందుకంటే ఉండడం వల్ల ఉత్సాహం వచ్చేస్తుంది ఉత్సవతి సహతి సహనం సహనం కావచ్చు, ఉత్సాహనం కావచ్చు. అది డౌట్ వచ్చింది. ఉపసర్గ ద్వారా ఇంకా అనేకమైన ప్రత్యయాలు కూడా వస్తుంటాయి, రకరకాలైనటువంటివి వస్తుంటాయి. ఎందుకంటే మనం అంత దాకా వెళ్ళలేం కదా. మేము ఏం చదువుకున్నా కూడా అంతవరకు కాదు కనుక నేను దాని గురించి జ్ఞాపకం లేదు. ఒకవేళ చూడాలంటే దాని గురించి వెరిఫై చేయాలి, చూడాలి. తెలియని వాళ్ళకేనండి సందేహాలు వస్తాయి, మీకు తెలుసు కాబట్టి సందేహాలు వస్తేనే పుస్తకాలు చూస్తాం. మీరు చెప్పారు కదా, ఇప్పుడు వెతకాలి, దాన్ని చూస్తుంది కూడా. అంటే ఉత్స ప్లస్ సహ అంటున్నారు. సహ అంటే సత్తు ధాతువుకి సహనం అంటున్నాము. ఉత్సాహము ఉత్ ప్లస్ సాహము ఉత్సాహం అన్నప్పుడు ఈ సహనంలోంచి ఉత్సాహం ఏమైనా రిలేటివ్ సంబంధం ఉందా? దానికి సంబంధించింది, దానికి సంబంధించింది ఉత్తు ప్లస్ ఉత్సాహతి ఉత్సాహి ధాతువు తత్సంబంధం ఉత్సాహం అవుతుంది. అంటే ఇది ఆదివృద్ధి కావచ్చు. సాహం అనేటువంటి ఉత్తు విడిచిపెట్టి ఉత్సాహం అవుతుంది. కొంచెం డౌట్ ఎందుకో వచ్చింది. అన్ని రూపాల్లో అలా లేదు గురువు గారు. అది ఈ లట్లకారంలో ఉత్సాహ అయితే ఉంది. అయితే అది వేరు, అది వేరు, అది ఇక్కడ ఎందుకు వస్తుంది? మీరు ధాతువుల్లో ఒక ధాతు ఎన్ని రకాలుగా ఉన్నాయి? కర్మడి ప్రయోగం, కర్తరి ప్రయోగం, ఇంకేదో ప్రయోగం, రకాలు ఉన్నాయి. ఉత్సాహతి వేరు, ఉత్సాహాయితి వేరు. ఉత్సాహాయితి అన్నప్పుడేమో అది లంగ్ మన అది నిజంగా కదేది ఎంగంతమా నిజండం నిజంతంలో దీర్ఘం వచ్చింది. భవతి భావయతి, గమతి గమయతి, భవతి భావయతి అని దీర్ఘం చేశాం కదా, భావయతి.
భావకర్మణిలో అది హ్రస్వం, అట్లా భావకర్మణిలో హ్రస్వమే. అంటే మామూలుగా మళ్ళీ కర్మణ్యర్థంలో వేరు, ఉత్సాహ్యతే అవుతుంది. అవునండి. మనకు తెలిసిన ధాతు గచ్చతి ఉంది, ఇది కర్మణ్యర్థకం. కర్తనార్థకం. కర్మణ్యర్థకంలో గమ్యతే ఉంది. అట్లానే నిజంతంలో గమయతి ఉంది. తర్వాత జంగమతి, గమతి గమయతి గచ్చతి అని గమ్ ధాతు. గచ్చతి గచ్చతి గమ్యతి గమయతి. అట్లానే జంగమనం ఉంది. అట్లానే జిగంస ఉంది, జిజ్ఞాసలో జిగంస దాంట్లో వస్తుంది. జిగాంస్ కూడా అవుతుంది ఒక చోట. దాంట్లో ధాతువు కూడా జిగమైతే ఏదో వస్తుంది. జిగమైతే అంటే వెళ్ళాలని కోరిక ఉండడం, వెల్లుళ్ళే చేసులేదు, కోరిక ఉండేది. జిగీష కాదు సార్, జిగీష కాదు, తెలుసుకోవాలి కోరిక. జిగీష దీంట్లోకి రాదే. జిగీషార్థంలోని, జిజ్ఞాస అనే అర్థంలో, సన్నంతంలో ధాతు మీద వచ్చినప్పుడు ఆ కోరిక గలవాడు అనే అర్థం వస్తుంది. కోరికతో ఉన్నవాడు అని అర్థం. అది మళ్ళీ ఇవన్నీ 10 రకాల లకారాలు ధాతువులు. ఒక్కొక్క ధాతువు ఒక గమ్ ధాతువు ఇన్ని అర్థాలు, ఇన్ని రకాలతోని ఒక్కొక్కటి 10 లకారాలతోని 60-70 ధాతువులు లకారాలు ఉంటాయి. ఉత్సాహతి లంగ్ లకారం అవుతుందా? లట్ లకారం అంటే ప్రెసెంట్ టెన్స్ అంతే కదా. ఇప్పుడు లంగ్ ఓత్సాహత్ అవుతుందా సార్? లంగము భూతకాలం. వస్తుంది ఏంటి భూతకాలంలో, భవిష్యత్ కాలంలో. కర్మణ్యర్థం వేరు. మళ్ళీ ఆపదకర వేరు, కర్మణ్యర్థకం వేరు, కర్తర్థక పదాలు వేరు, తర్వాత నిజంత పదకాలు వేరు, తర్వాత ఇప్పుడు చెప్పి జిజ్ఞాసార్థకంలో 10 లకారాలు వేరు, తర్వాత మిక్కిలి జిజ్ఞా అనే జి అనేది వస్తుంది. దాంతో ప్రకారంగా గమ్యతే అని ఇట్లా కొన్ని అర్థం ఉంటుంది. నిజంతం ఎంగంతం 10 రకాలు వేరు. ఇంకా చాలా ఉంది. ఇంకా ఇందులో మనకు తెలియాల్సినవి నీతి ఒకటి ఉంది, తర్వాత అపరీక్ష నైధాతు తిన్ ప్రత్యేక నీతి అయింది. ప్రాపడే నయతి, అది దాని యొక్క ధాతువు. అంటే మీరు పెడితే లోపలికి కూడా చాలా ఉన్న విషయాలు. మీరు మామూలుగా అయితే నీతి అంటే నీతి అని తీసుకోండి. దాని నీతి ఏమిటి ధాతువు అంటే నై ధాతువు. ప్రతి శబ్దంకు ధాతు మీద ఒక ప్రత్యయం వస్తే శబ్దం అవుతుంది. అకారాంత కానీ, ఇకారాంత కానీ, ఉకారాంత కానీ ఏవైనా కూడా కావడానికి కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి. ఆ ప్రత్యయాల ద్వారా ఆయా లింగాలు కానీ లేదా లింగాలకు మారినప్పుడు తేడా వస్తుంది. ఇంకా మళ్ళీ మనం స్త్రీ ప్రత్యయాలు చెప్పుకుంటాం. స్త్రీ ప్రత్యయాలు వేరే ఉన్నాయి. ఇంగ్లీష్ ప్రత్యయం, టాప్ ప్రత్యయం, ఇంగ్లీష్ ప్రత్యయం, ఇవన్నీ ఉన్నాయి. అట్లా ప్రత్యయాలన్నీ కూడా వేరే ఉన్నాయి. అట్లా ఇది చురాది గణంలో ఉత్సాహయతి అని కూడా ఇచ్చాడు సార్. ఉత్సాహయతి 2 రూపాయలు ఇచ్చాడు. ధాతువులు 10 రకాలు. దాంట్లో చురాది గణంలో చెప్పబడ్డది. ఉత్సాహతి లేదా ఉత్సాహయతి సేమ్ మీనింగ్. ఉత్సాహిత అని 2 రకాల రూపాలతో చెప్పాడు. ఏది ఉత్సాహం? ఉత్సాహం అంటేమో ఉత్సాహైత అంటేమో నిజంతాలు, అది ప్రేరణార్థకం. కరోతి కారయతి చేయిస్తున్నాడు, అది కారయతి చేయిస్తున్నాడు. అట్లాగే ఇది
ఉత్ సహ అనిచ్చి షహ ధాతువు, దుష్యంతుని షహ ధాతువు అదే ముఖ్యని షహదాతు. పునాది అని ఇచ్చి ఉత్సాహయతి ఉత్సాహతి అని 2 రూపాయలు. ఉత్సాహతేమో మామూలు కర్తరథకంలో అంటే కర్తరి ప్రయోగంలో అర్థవంతంగా ఇచ్చాడు ఇవి 2 సురాదిగణం. ఉత్సాహ అయితేమో నిజంతం ప్రేరణార్థకంలో ఉంటుంది. అంటే ప్రేరేపిస్తున్నాడు, ఉత్సాహపరుస్తున్నాడు అనమాట. ఇంకా 2 రూపాయలు ఎందుకు ఇచ్చాడు సార్? 2 ఒకటే దానికి 2 రూపాయలు ఎందుకు ఇచ్చాడు? ఉత్సాహత అన్నా కూడా అదే అర్థం రావాలి కదా. అట్లా కావచ్చు ఎట్లాగా అర్థం తీసుకోవచ్చు అని. అట్లా ఇప్పుడు మత శబ్దం తీసుకున్నట్టుగా రెండగా ఏ అర్థం తీసుకున్నా తీసుకోవచ్చు, ఎట్లయినా ఆ అర్థం కూడా తీసుకోవచ్చు అని. అంత అర్థం తీసుకోవచ్చు. వ్యాఖ్యాకారుడికి కావచ్చు. ఓకే సార్. అంటే రెండిటికి అదే చేస్తే మళ్ళీ రూపం అదే వస్తుంది, ఉత్సాహమే వస్తుంది. లంగులో ఉదహాయత్ అని ఇచ్చాడు. అది లంగ్. ఆ 2 రకాల రూపాలు కూడా లంగ్కు ఒకే రకంగా ఉంటుంది అని. ఉదసాహయత్, ఉదపాది, ఉదసాహయత్, ఉదసహత్ 2 రూపాయలు ఇచ్చాడు. అమ్మో చాలా కష్టమే. చాలా ఈ శ్లోకం కొంచెం విశిష్టమైనటువంటి వ్యాకరణానికి చాలా ఇష్టమైనటువంటి శ్లోకంగా ఉండడం చాలా. మూడో పాదం ఉందండి ఇంకా. చెప్పాం కదా, సమ్యక్ ప్రయోగాద్ అపరీక్షితాయాం సమ్యక్ ప్రయోగాద్ అపరీక్షితాయాం తస్యాం క్షతము కాని పరీక్షతము కానటువంటిది. పరీక్షతము పరి ఉపసర్గతోని ఆ ఉపసర్గ ఆ వ్యతిరేకార్థం. అంటే అపరీక్షతము అనేది పిండానికి వర్తిస్తుందా ఎట్లా? ఆమె ఎవరు పిండంగా సంబంధం ఆమె ఎందు అటువంటి ఆమె ఎటువంటిది అంటే ఏ విషయంలోనూ కూడా తీసుకోనటువంటిది. అంటే ప్రయోగించే సమ్యక్ చక్కగా ఆమెకి ఏం చెప్తే ఆ పని చేయడంలో కానీ క్షతం కానటువంటిది. అంటే ఆమెలో ఉన్న గుణాల విషయంలో కూడా క్షతం కానటువంటిది. నీతి క్షతం కాలేదని చెప్తున్నాడు. సమ్యక్ చక్కగా క్షతము కానటువంటిది అంటే ఏది కూడా ఆమెకు ఇచ్చేటువంటి ఆజ్ఞ కావచ్చు, ఒక భర్త విషయంలో భర్త ఏ ప్రకారంగా ఉన్నప్పుడు కూడా ఆయన కోరికను నెరవేర్చడంలో విఫలము కానటువంటిది. అంటే ఏ క్రియలో అయినప్పటికీ కూడా భార్యగా తన ధర్మాల్లో అనేక ధర్మాల్లో కానీ ఆమెకు గర్భం ధరించాలని తన కోరిక ఉన్నప్పుడు కూడా ఆమె పరీక్షితం కాలేదు. అటువంటి ఆమె చక్కగా నష్టం చేయనటువంటి చేసేటువంటి తత్వం కలిగినటువంటి ఆమె, అటువంటి ఆమె యందు కలిగింది అంటే ఆయన మనస్సుకు అనుకూలమైనటువంటి అది ఇప్పుడు కదా అనుకుంటా అంటే ఒక శ్రేష్ఠుడైన వాడు అటువంటి ఆయన విధంగానే అక్కడ ఆమె తనకు ఒక భవ్యమైనటువంటి అని ఒక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. భవ్యమైనటువంటి కూతుర్ని జన్మింపజేసింది అంటే ఆయనకు అధిపుడు మహారాజు కదా భవ్యమైన కూతుర్ని ఇచ్చింది. ఇక్కడ భవ్య పదానికి అర్థం అని చెప్పుకోవచ్చు. భవ్య అనేటువంటి పార్వతీదేవికి ఉన్నటువంటి పేర్లు ఒక పదం తీసుకొని ఈ భవ్య అనేటువంటి మరొక అర్థాన్ని స్ఫురింపజేయడానికి భవ్య అనే పదం ఇక్కడ చెప్పాడు. ఆమె ఇంకా సత్యనో మరి ఇంకేదనో వాడకుండా, దేవి అని పడకుండా, ఇంకేదో వాడకుండా భవ్యాన్ని వాడంలో ఉన్నటువంటి ఉద్దేశం అది కావచ్చు. అంటే ఇక్కడ శివ సంబంధమైనటువంటిది ఏమీ రాలేదు, భవుడి భార్య అన్నట్లుగా రాలేదు. అట్లా ఇవ్వకుండా భవ్య అంటే కళ్యాణియగు శుభప్రదమైనటువంటిది అనే చెప్తున్నాడు తప్ప శివుడికి సంబంధించిన వ్యక్తి అని ఇక్కడ చెప్పట్లేదు. ఇంకా వివాహం కాలేదు కదా, అందుకనే బహుశా చెప్పట్లేదు. అంటే వారు అనేటువంటి సూచన అంటే కదా ఆయన కొరకే జన్మించింది అనేటువంటి సూచన వరకే.
అభిప్రాయ ప్రయోగం అన్నమాట, పరికరాలంకారం. అదే కావ్యాలన్నీ కూడా దాదాపుగా ముందు సూచన తెలియజేయడం అనేటువంటి విధానం ఉంది. అభిప్రాయ ప్రయోగం అది నాటక లక్షణాల్లో కూడా ఇదే విధానం ఉంటుంది. ఏమిటంటే ముందు పాత్ర ఏదో అది ముందు సూచించాలి. అంటే డైరెక్ట్ చెప్పరు పార్వతీదేవి ప్రవేశిస్తుంది అని చెప్పరు. అంటే పలానా పాత్ర ప్రవేశిస్తుంది నాటకం చెప్పకుండా సూచన ద్వారా మాటలోనే ఏదో సూచన ద్వారా ఆ పాత్ర గురించి చెప్తే అప్పుడు పాత్ర ప్రవేశించడం జరుగుతుంది. ఇది నాటకాలు అంటే ఒక లక్షణ గ్రంథం, ఇది ఒక చక్కనైనటువంటి సంస్కారవంతమైన నాటకాలు. దానికంటే ముందున్నటువంటి యక్షగానాలు అవి ఉన్నాయి, వాటిలో డైరెక్ట్ చెప్పేస్తారు. వాళ్ళే పాత్ర తామే అనుకుంటారు. రాజు బెడదెర వితేజుడుగా రాజే వస్తాడు, భావనే సత్యభావనే సత్యభావన చెప్తుంది. ఇక్కడ అట్లా కాదు, వీళ్ళు ఏంటంటే సూచన అంటే ఒక విధానం. అట్లానే కావ్యాలు కూడా సూచన ప్రకారం ముందు సూచన చేస్తుండే విధానం ఉంటుంది కనుక అంటే వారు కటకవారు అడిగింది అందుకొరకే. ఒకవేళ మరి ఇక్కడ శివుడి పాత్ర గురించి ఎందుకు చెప్పలేదు అనేటువంటిది. అయ్యా, ఈ భవ్య అనేది ఇక్కడ సతీదేవిని ఉద్దేశించి చెప్పబడింది కదా. భవ్యాస అని భూధరణ అయిపోయినా అని ఇక్కడ సతీదేవి చెప్పారు అక్కడ. భవ్య అంటే పార్వదేవి సతీదేవి అర్థం వస్తుంది. ఆ సతీదేవి అనుకోండి మీరు, ఆ సతీదేవి మళ్ళీ జన్మించింది. లేదు, మేనాదేవిని పెట్టారేమో ఒకవేళ. ఆవిడికి ఆ తల్లి యందు భవ్యమైనటువంటి కళ్యాణి ఆమె ఎందు ఆ సతీదేవి జన్మించింది, లేదా పార్వదేవి ఎవరైనా ఆమె ఒక్కరిదే, మళ్ళీ ఎటైనా ఆమెనే. ఆమె జన్మించింది, ఆమె అయినప్పుడు సతీదేవి అంటే ఆ సతీదేవి. ఎందుకంటే సా అంటే ఆమెనే, అక్కడ సతీదేవి అర్థం. భవ్యాస అంటే భవ్యమైనటువంటి సా అని అర్థం. కానీ సా అంటే సతీదేవి, ఆమె జన్మించంటే ఆమె ఎవరు ఇక్కడ. మన కథలో సతీదేవి చెప్పుకున్నాం కదా, సతీదేవి చెప్పుకున్నాం కనుక ఇక్కడ సా అంటే ఆమె దేవి అని అర్థం కదా. సమాధిపత్యం నియమం కలిగేటటువంటి ఆ మేనాదేవి ఎందు కళ్యాణి అయినటువంటి ఆ మేనకాదేవి ఎందు కాదా? అవును, కళ్యాణి అనేటువంటి ఆ సతీదేవి. ఒక విషయం ఇంత కన్ఫ్యూషన్ గా ఉంది బాబు. అట్లా వినండి, సంబంధించినవి, ఆ పాయింట్ రాసుకుందామని అడిగా. నేను చెప్పానా? ఒక్క నిమిషం చెప్పండి. విభక్తులు ఏ విభక్తులు ఒకటికి చేర్చండి. మొట్టమొదటి శ్లోకం చూస్తే ఫస్ట్ ధర్మం ఏంటంటే ప్రధాన భక్తి పదాలన్నీ ఒక చేర్చుకోవాలి, ద్వితీయ భక్తి ఒకటి, తృతీయ భక్తి ఒకటికి చేర్చుకోవాలి. ఈ ప్రధాన భక్తి పదాలన్నీ ఒకదానికి సంబంధించిన విషయం. ఇక్కడ భవ్య ప్రధాన భక్తి ఏకవచనమే, అంటే ప్రధాన భక్తి ఏక సాకు మాత్రమే విశేషం, సా భవ్య అవుతుంది. ఇంకా ఏదైనా ప్రధాన భక్తి పదం అంటే అవన్నీ కూడా ఒకటికి వస్తాయి. అవన్నింటిలో ఒకటి విశేషం, మిగతా విశేషణాలు. ఇక్కడ సా విశేష పదం, భవ్య విశేష పదం, ఒకే విభక్తి కలిగిన ఒకే విభక్తి ఒక పదాలు అయినటువంటి. అట్లానే దానికి సంపద కూడా ప్రధాన భక్తి ఏకవచనం, స్త్రీలింగం కనుక ఇది కూడా ఈ సాకు సంబంధించింది కనుక ఇక్కడ ఉపమానమైంది. సా సంపత్ ఇవాకు లింకు. అట్లానే సప్తవిభక్తి పదాలను ఒకటికి తెచ్చుకోండి. దాంట్లో సప్తవిభక్తి పదాలు ఏమున్నాయి? తస్యా ఉంది, సమాధిమత్యా ఉంది, అపరక్షితాయా ఉంది, నీతవు. ఇవన్నీ స్త్రీలింగాలకు సంబంధించిన ప్రథమ విభక్తి ఏకవచనాలు, సప్తమ విభక్తి ఏకవచనాలు. ఇవన్నీ ఒకచోట నేర్చుకోండి. దీంట్లో ఒకటేమిటి విశేషణం, విశేషాలు ఏమిటి? తస్యాం అనేది విశేష పదం, ఈ మిగతా అని విశేషణాలు. నీతవేమో ఉపమాన పదకవచనం అనేటువంటి. అట్లా తృతీయాలు అధిపేన ఉంది, ఉత్సాహగుణేన ఉంది. ఇవి రెండు ఒకటేమో ఉత్సాహగుణేన అనేటువంటిది ఉపమాన పదము, అధిపేన ఉపమేయ పదం. అట్లా కనుక మనం కన్ఫ్యూజ్ కాకుండా ఏ విభక్తులు అనేవి అన్నీ ఒకటికి చేర్చుకుంటే వాటికి సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు భవ్య అనేటువంటిది సతీ సంబంధించిందా లేక మీరు అన్నట్టుగా మేనకకు సంబంధించిందా అన్నప్పుడు మేనకకు సంబంధించిన పదాలన్నీ సప్తమ విభక్తిలో ఉన్నాయి. భవ్య మాత్రం ఆకార స్త్రీలింగం ప్రథమ విభక్తి ఏకవచనం ఉంది కనుక సప్తమ విభక్తికి లింక్ సంబంధం లేదా మీకు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. బాగుంది, ఈ రూల్ బాగుంది. విశేషాలు కానీ ఉపమానాలు కానీ అవన్నీ కూడా ఒకే వ్యక్తి. అందుకొరకే నేను మీకు ఈ మన ఆకాంక్ష చెప్పేటప్పుడు అవి తీసుకుంటాను ఫస్ట్.
మనం తీసుకునేది. ఒక క్రియాపదం తీసుకుంటాం, దానికి ప్రధాన వ్యక్తి పదాలు క్వశ్చన్ వేస్తుంటాం. ఆ ప్రధాన వ్యక్తి పదాలన్నీ ఒక దిక్కు ఉంటాయి. చెప్పాక మళ్ళీ కర్మపదం, ద్వితీయ వ్యక్తి పద కర్మపదం ఉంటుంది, అవన్నీ ఒక దిక్కు చేర్చుకుంటాం. అట్లా ఇప్పుడు ప్రతిపదార్థము రాసేటప్పుడు కూడా విడదీసేటప్పుడు కూడా ఇలా వచన పరంగా విడదీసుకోవాలా? ప్రతిపదార్థం తీసుకునేటప్పుడేమో మీరు భావానుగుణంగా శ్లోకాలన్నీ ఒక దిక్కు పదార్థం తీసుకోండి. ఆకాంక్ష కిందికి మీదకి పోతాం, వాటి మళ్ళీ ఉంటా చేసుకుంటే అది వస్తుంది. అంటే మీరు పక్కకున్న తెలుగు పదాలు చదివితే భావం వచ్చేస్తుంది ప్రతిపదార్థంలో. అంటే ఈ పదం కదా అర్థం రాయడం సంబంధం లేదు. ప్రజలు తెలిసినా తెలియకపోయినా వరుస క్రమంలో రాసుకుంటూ పోతే ఆ వరుస పదాలను చదువుకుంటే మీరు మళ్ళీ తెలుగు భావం వచ్చినట్టే లెక్క వస్తుందిలేండి, అది వేరు. ఇప్పుడు మనం కొత్త శ్లోకాన్ని ఏమైనా విడదీయాలన్నప్పుడు విభక్తి పరంగా ఏ విభక్తిలో ఉన్నాయి ఒకటి, ఇంకో విభక్తిలోని ఒక పాఠంగా చేర్చుకుని విడదీసుకోవాలి. సరేనయ్యా. తెలుగు సంస్కృతానికి ఇక్కడ తేడా ఉంది మేడం. తెలుగులో అడగట్లేదుగా, అసలు తెలుగు సంబంధించింది ఏది ఇక్కడ అడగను నేను. లేదు, మీరు ఆ భేదం గమనిస్తేనే మీకు తొందరగా వస్తుంది, కంపేర్ చేసుకుంటేనే ఏది కానీ వస్తుంది. ఇక్కడ అర్థం చేసుకుంటే చాలు నా ఉద్దేశం. మీరు ఏమైనా చెప్పండి అదేందో. తెలుగులో అయినా అని దానితోటి 3 అవుతుంది, ప్రథమాంతాలు అయినా తోటి అయిపోయి అవి సమీపంగానే ఉంటాయి, ఎక్కడెక్కడో ఉండయి తెలుగులో. జంపు కాకూడదు, అది ఒక చోట ఇక్కడ ఉండి మధ్యలో ఇంకో పదాలు రాకూడదు. పాలు తెల్లనైనా ఎక్కడో ఉండదు, పాలకు లేదా చివరిలో అటో ఇటో ఉంటది. కానీ సంస్కృతంలో మొదటి పాదంలో ఉండొచ్చు, చివరి పాదంలో ఉండొచ్చు. అక్కడ సందర్భాన్ని బట్టి వాటన్నిటిని విభక్తులను చూసుకొని సారు చెప్పినట్టు ప్రథమాంతాలు, తర్వాత సప్తమింతాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. దానికి చేసినప్పుడు మనకు దొరుకుతుంది. అందుకొరకే అదే ఫస్ట్ విభక్తులు చెప్పండి అని చెప్పడానికి కారణం ఏమిటంటే విభక్తుల్లో దృష్టి ఉంటుంది. శ్లోకం చదవగానే ప్రతి పదం తీసుకొని పదాన్ని మార్చుకొని పదాల తర్వాత విభక్తులు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఆ విభక్తుల ద్వారా ఏ పదం ఏ విభక్తి అని తెలుస్తుంది. ఆ విభక్తుల సంబంధాన్ని మనం కొద్దిగా పెట్టుకోవాలి. అట్లా అంటే ఈ ధాతు కిందికి లాస్ట్కి వస్తుంది. ఈ ధాతుతోనే మనకు మిగతా దొరుకుతాయి. తీగలాగితే డొంగ దొంగతోనే అన్నట్టుగా ఈ ధాతు మీద క్వశ్చన్ వేస్తేనే వరుసగా మనకు అన్ని పదాలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. చెప్పిన విధానం అంతా అదే విధంగా ఎప్పుడు వస్తుంది. ధాతువు బట్టి వస్తుంది. మనం కర్త ప్రథమను పట్టుకున్నా కూడా వస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు, రాదు. ఎందుకంటే జన్మించను ఎవరి ఎందుకు జన్మించాను క్వశ్చన్ వేస్తే అప్పుడు వస్తుంది మనకి ఇవన్నీ కూడా. అట్లా ధాతువే మెయిన్. కర్తరి కర్మంలో తృతీయ లేదా ప్రథమతోటే ఉంటాయి కాబట్టి ప్రశ్న రామ అని ఇచ్చాను, దానికి రామ ఏమిటి అని మీకు దానికి ప్రశ్న వేయరాదు. ప్రతిదీ కూడా నేనేమంటారు శబ్ద ఉన్నటువంటి విభక్తులన్నీ కూడా ధాతుతో లింక్ అయి ఉంటాయి. అందుకనే వాటికి పేర్లు కూడా ఉన్నాయి ఒకదాని. అంటే ఫస్ట్ అధికారము, తర్వాత కర్మ, అంటే ఒక్క షష్ఠి వ్యక్తికే కర్త ఈ ధాతుకు సంబంధం లేదు. ధాతుతో సంబంధం లేనటువంటిది ఒక షష్ఠి వ్యక్తి, మిగతా అని ధాతువుతో సంబంధమే. కనుక ఆ ధాతువు దొరకబట్టి ఎవరు ఎందుకు దేని చేత ఏమన్నా దేని వల్ల ఇవన్నీ క్వశ్చన్ వేసుకుంటే అవన్నీ వస్తాయి. దాన్ని బట్టి మనకు ప్రశ్నకు మొత్తం దాంట్లో ఉన్న జవాబు అంతా వస్తుంది. ఆ షష్ఠి వ్యక్తి అంటే అది వేరే దానికి దేనికి లింక్ అయి ఉంటుంది. అది ఏంటి షష్ఠి విభక్తి ధాతువుతో సంబంధం లేనిదా? సంబంధం అనేటువంటి మీరు ఇప్పుడు దీంట్లో ఉదరాణ ఉంది, ఉదరాణకు ఉపాధి సంబంధం ఉందా? లేదు, అది ఏదో ఒక దానికి లింక్ అయి ఉంటుంది. ఇట్లా సరే. మనం ప్రధాన వ్యక్తి ఏమంటాం? అధికారం అంటాం. ద్వితీయ వ్యక్తి కర్మ అంటాం. తృతీయ వ్యక్తి కరణం అంటాం. తృతీయ వ్యక్తి సంప్రదానం. ఐదవది అపాదానం. పంచమి అపాదానం. సప్తమి అధికరణం. సప్తమి అధికరణం. అందుకొరకే షష్ఠి విభక్తి లేదు అంటారు. షష్ఠి విభక్తి శేషే షష్ఠి అని.
ఉన్నది కానీ దానికి ఆ విభక్తి యొక్క స్వరూపం ఇక అనేది ఏదో ఒక నామవాచనానికి దేనికో లింక్ అయి ఉంటుంది. దశరథ పుత్ర రామ అన్నది. దశరథ పుత్ర రామ అక్కడ రాముడికి లింక్ అయి ఉంటుంది అంతే, ఏం సంబంధం ఉండదు. దీని క్వశ్చన్ వేస్తే దేనికి ఎందుకు అని క్వశ్చన్ వేస్తే అవన్నీ వస్తాయి. వాటిని బట్టి మనం వరుసగా చెప్పుకోవచ్చు. ముందు ప్రథమ వ్యక్తి వేయాలి, తర్వాత ద్వితీయ వ్యక్తి అంటే కర్త కర్మ, కర్త కర్మ క్రియ. క్రియకు క్వశ్చన్ కర్త వేస్తే కర్త వస్తాడు, తర్వాత ఎందు దేనిని అని కర్మ అంటే అర్థం క్వశ్చన్ వేస్తే కర్మ ద్వితీయ పదం వస్తుంది. వీటికి మిగతా లింకులతో ఒకటి వేసుకుంటూ పోవచ్చు అన్నట్టు. లేదండి ఆపేద్దామా? నమస్కారం. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభమస్తు. ధన్యవాదాలు. కాకండి వారు ధన్యవాదాలు. శుభమస్తు. నమస్కారం. చేస్తాం.